పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మాకు అనుగ్రహించిన సమయం కొరకు నీకు వందనాలు. నీ ఆత్మ ప్రతి వారిలో పనిచేయనట్లుగాను సాతాను శక్తుల ప్రభావంతో కూడా బంధించబడి నీ యొక్క ఆత్మ స్వేచ్ఛ మాకు అనుగ్రహించి చూచే కన్ను, వినే చెవి, గ్రహించే హృదయం మాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఎంతోమంది వాక్యము అందక బాధపడుతున్నారు. మనలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో మీ నిర్లక్ష్యత విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. అడగడు అనుకోకండి, ఎందుకంటే ఆయన ప్రతిదానికి అడుగుతాడంట. ఒక రాజకుమారుడు ఏం చేశాడంటే దూరదేశం వెళ్ళాడంట. దూరదేశం వెళ్ళి వాళ్ళకి మేనాలు ఇచ్చాడట. మేనాలు ఇచ్చి లోక సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. రాజకుమారుడొకడు రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. వచ్చు వరకు ఆయన వస్తాడు అని కనిపెడుతున్నాను. ఇది ప్రాముఖ్యమైన గడియ, ఆయన వచ్చే గడియ. వచ్చు వరకు మనం ఏం చేయాలి? మనకు దేవుడిచ్చిన మేనాను వ్యాపారము చేయడం. ఇచ్చిన మేనాతో కొంత పని చేయండి, ఇచ్చిన తలాంతుతో. ఇంకొక వాక్యములు ఏముంటుందంటే తలాంతులు అని ఉంటుంది. ఈ తలాంతులతో మనం ఏదైనా చేయాలి. సో లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్. మీరు జీవిస్తున్నటువంటి జీవితము అనేది ఇది దేవుని యొక్క వరం. ఎంతోమంది ఆసుపత్రులు ఇప్పుడు మనం ఆలోచించుకుంటే మూలుగుతూ ఉంటారు. సో ఇంటికాడ ఉన్నా సరే వాళ్ళకి ఏడిపోయి, ఎందుకంటే అంగవిహీనులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, తర్వాత ఏ పూటకు ఆ పూట ఆహారం లేని వాళ్ళు ఉన్నారు, డబ్బులన్నీ త్రాగుడులో ఖర్చు పెట్టేసి ఇంటికాడ ఏమీ లేకుండా భార్య భర్తలు దెబ్బలాడేసుకొని రక్తములతో ఉన్నవాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమీ ఉండదు, ఏమి చేయాలో తెలియదు. ఇటువంటి రోదనతో, వేదనతో యుద్ధంలో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు రోధిస్తూ ఉంటారు. కరోనాలో చనిపోయిన వాళ్ళు, చాలా చాలా ఇబ్బందులతో ఉన్నది లోకం అంతా. కానీ ఇప్పుడు మీరు అనిపిస్తున్నటువంటి జీవితం ఇట్స్ ఎ గిఫ్ట్. మీ జీవితమే ఒక తలాంతు. ఈ జీవితంతో మీరు చేయాల్సింది ఏంటి? చేయవలసింది చేయాలి. సోమరితనం ఏంటి? చెయ్యవలసినది దట్ ఈస్ సిన్, దట్ ఈస్ లేజినెస్, స్లాత్ఫుల్నెస్. ఏమి చేయాలి? ఇచ్చినటువంటి తలాంతు ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. ప్రతి వారికి ఇచ్చాడు. మెదడిచ్చాడు, దీంతో కొంత పని చేయొచ్చు. ఈ చేతులు ఇచ్చాడు, ఈ చేతులతో కొంత పని చేయొచ్చు. ఎప్పుడైతే చేతులు ముడుచుకుంటావో, నేను చెయ్యను అంటావో, నువ్వు బాధ్యురాలు. నేనెందుకు చేయాలి? నేను ఒక సౌఖ్యమైన స్థలం నుంచి వచ్చాను, నేను ఎందుకు చేస్తాను అని నేనే చేయలేని ఎక్కడుంది అని నీవు ఒళ్ళు దాచుకుంటే యువర్ అకౌంటబుల్. నీవు లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. నీ శరీరాన్ని దేవుని కొరకు కాకుండా సైతానికి వాడుతున్నావు. ఈ శరీరం ఎవరిచ్చారు నీకు? సైతాన్ ఇచ్చాడా? దేవుడిచ్చాడు కనుక ఈ దేవుడిచ్చినటువంటి శరీరాన్ని ఎవరికి వాడాలి? అసలు ఏం దేవుని కొరకు వాడకుండా రోజంతా నీవు నీ కొరకు వాడుకుంటున్నావు శరీరాన్ని. నేను అడగడం లెక్క అప్ప చెప్పండి అని అన్నాడు వచ్చిన తర్వాత. సో ఆ 10 తలాంతులను వదిలేద్దాం. మత్తయి 25వ అధ్యాయంలో దాంట్లో వారిని లెక్క అప్ప చెప్పండి అని అడిగాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు ఇంకా 5 సంపాదించాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. తనకు ప్రతి నిమిషం, కొంతమంది ఏమో 2 తలాంతులు, ఇతడు 5 తలాంతులు అంటే ఏంటి? అన్నీ వదిలేసి ఇంకా సేవే, మొత్తం అంతా దేవుని కొరకే. 2 తలాంతులు అతడు కూడా అంతే, దేవుని కొరకే. పూర్తిగా 2 ఇచ్చాడు కదా అన్నది, అతనికి 5 ఇచ్చాడు కదా, నాకు కూడా 5 ఇవ్వచ్చు కదా అని లేదు. నువ్వెవరు అడగడానికి? ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయన ఇష్టం వచ్చింటే ఇస్తాడు. ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. అతడు ఏమంటున్నాడు? నువ్వు కఠినాత్ముడు అంటున్నాడు, దేవుని నిందిస్తున్నాడు. ఇతడేమో ఇంకొక 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు ఇంకొక 2 సంపాదించాడు. ఒళ్ళు వంచి ఇంకొక 2 సంపాదించాడు. ఇది సంపాదించడానికి దేవుడే సహాయం చేస్తాడు. నీకు తలాంతులు ఇచ్చినవాడు ఆ తలాంతుల్ని ద్వారా
ఎలాగ ఇంకొక 2 తలాంతులు తీసుకొని రావాలనే జ్ఞానాన్ని నీకే ఇస్తాడు. మనిషి ఏదైనా చేయగల సమర్థుడు. ఎందుకు పుట్టించాడు మనకి? ఎఫెసీ 2:10 ఏముంది? మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునిలోకి వచ్చిన ప్రతి వాడును నువ్వు చేయవలసిన మంచి క్రియ చేయటకే నువ్వు సృష్టించబడ్డావు. అది తెలుసుకోవాలి నువ్వు. కానీ చెడు క్రియ చేయడానికి కాదు. నీకున్న డబ్బును అనవసరం పిచ్చి పిచ్చి వాటికి ఖర్చు పెట్టడానికి కాదు. నీ యొక్క జీవితం అంతా పాడు చేసుకోవడానికి కాదు. త్రాగుడుతో, ఖైనీతో, అవ్యభిచారంతో అనవసరం ఖర్చు పెట్టుకోవడానికి కాదు. నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరైన విధంగా వాడాలి. దానిని దేవుని రాజ్యం కొరకు వాడాలి. పౌలు అలా వాడాడు. పౌలు జైల్లో ఉన్నప్పుడు ఒకడు జైల్లోకి వచ్చాడంట, ఒక కుర్రాడు ఓనేశం. మరి రాగానే ఏం చేశాడు? ఓనేశం పట్టుకొని దేవునిలోనికి నడిపించాడు. ఓనేశం అంటే చాలా మంచివాడా, దేవుని సన్నిధిలోనే ఉండి తన యొక్క ప్రవర్తన సరిలేదు. ఓనేశం ఫిలోమోను దగ్గర ఉన్నాడు. ఫిలోమోను ఏం చేస్తున్నాడు? సేవలో సహకరిస్తున్నాడు. పౌలు లాంటి వాళ్ళు దేవుని సేవకులు వచ్చినప్పుడు వాళ్ళని సన్మానించడం, వాక్యం చెప్పించుకోవడం, మరి కొంతమందిని నడిపించుకోవడం ఇలా ఉంది. సో అతనిని అక్కడుండే అతడు చాలా భయంకరంగా ఉంటున్నాడు. తన యొక్క దృష్టి వేరుగా ఉంటుంది. మరి ఏం చేశాడు? పారిపోయాడు. అంతే. ఎక్కడ పారిపోయాడు? దేవుని సన్నిధిలో నుంచి అతను లోపల కనబడుతుంది. దేవుని సన్నిధిలో ఉండి అజాగ్రత్తగా ఉంది. ఇంకా దొంగతనం మీద దృష్టి పెట్టాడు. ఎప్పుడు వెళ్ళిపోదాం? దేవుని సేవకు సిగ్గు తీసుకొచ్చాడు. ఇవన్నీ ముళ్ళుగా ఉన్నాయి. ఒకసారి నేను హైదరాబాద్లో తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు గులాబీ చెట్టును చూపిస్తున్నాడు. తోటలో గులాబీలు ఉంటాయి. సో ఓనేశం గురించి నేను ధ్యానిస్తుంటే పౌలు ఏం చేస్తున్నాడంటే, ఒక గులాబీ చెట్టును మనం చూస్తాం. గులాబీ చెట్టుకి యొక్క పార్ట్స్ చెప్పండి, ఒక్కొక్క భాగం ఆకులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఇంకేముంటాయి, పువ్వులు కూడా ఉంటాయి. అందరి దృష్టి దేని మీద ఉంటుంది? ముళ్ళు మీద ఉంటాయా లేకుండా ఆకులు? గులాబీ చూడగానే దేన్ని చూసా సంతోషిస్తారు? అది మనల్ని ఆనందింపజేస్తుంది. కానీ మన దృష్టి వంకర దృష్టి అయితే అది చూడడం అనేసి ఈ చూడు ముళ్ళు ఎలా ఉన్నాయో అవి కింద ఉంటాయి. పౌలు పొట్టువాడే. పొట్టువాళ్ళకి ఏం కనపడాలి? పువ్వు కనపడుతుందా? ముళ్ళు కనపడతాయా? ముళ్ళే కనపడతాయి. ఏం దరిద్ర చెట్టు ఇది, అన్ని ముళ్ళే. కానీ పొడుగ్గా ఉన్నాడు అనుకోండి, ఏం చూస్తాడు? ఈ తోటలో ఉండి అన్నీ ధ్యానిస్తున్నాను నేను. సో పౌలు పొట్టువాడే, కానీ ఆత్మలో పొట్టువాడా కాదు. ఏం చూస్తున్నాడు? ఓనేశం అనే గులాబీ చెట్టు ఉంది. పౌలు పొడుగ్గా ఉన్నాడు కనుక పౌలుకి ఏం కనపడుతున్నాయి? పుష్పం యొక్క అందం ఇది కనపడుతుంది. అందరూనేమో ఇటువంటి ఓనేశం, ముళ్ళుగా ఉన్న ఓనేశం ఈ సంఘంలో చీడపురుగులా దొరికాడు, మేమేమో ప్రార్థనలు చేసుకుంటుంటే, మేము ఇది చేసుకుంటుంటే వీడేమో దొంగతనాలు చేస్తూ ఉంటాడు, అది చేస్తాడు, పిచ్చోళ్ళగా ఉన్నాడు వీడు. జైల్లో ఈ పౌలు యొక్క పని ఏంటి చెప్పండి? జైల్లో ఆయన రాసుకోవచ్చు, లేకుంటే ఇంకో సంఘాలకు హెచ్చరించవచ్చు, ఇంకా రకరకాల ధ్యానాలు చేసుకోవచ్చు. పౌలు తన సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాడు? అతను కొట్టడం కానీ తిట్టడం కానీ. నువ్వెక్కడ పిచ్చాడు రా బాబు, అంత సంఘం అంత ఉంటే నువ్వు వాళ్ళని ఇలా చేస్తావా? నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? అసలు నువ్వు ఉండవలసిన స్థలమా? నేను వచ్చానంటే ప్రభు కొరకు వచ్చాను, నువ్వు దేనికి వచ్చాను అని అదంతా మానేసి అతను మారు మనసు నడిపించి మంచి మనసు వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు తిరిగి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చాడు అతడు? ఫిలోమోను దగ్గర నుంచి వచ్చాడు. ఇప్పుడు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఫిలోమోనుకి రాస్తున్నాడు ఉత్తరం. ఒక ఉత్తరం ఇచ్చి మళ్ళీ ఇతనికితోటే పంపిస్తున్నాడు అక్కడికి. ఎక్కడి నుంచి పారిపోయాడు? అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడలను, ఏమన్నా ఇంతకుముందు నీ దగ్గర దొంగిలించేస్తే అది నా లెక్కలో చేర్చుము, నేను ఇస్తాను అదంతా. చూడండి, యేసుప్రభు చెప్పింది ఏంటి? మొదటేమో దేవుని ప్రేమించాలి, తర్వాత ఏంటి? నిన్ను వలే నీ పొరుగువానిని. ఇది మనం చెప్పడం కాదు, చేష్టలో చూపించాలి. ఎంత నష్టం కలిగజేసాడో రాసి పెట్టుకో. ఈయన ఎవరిస్తారు? నేను ఇస్తాను.
అతడు ఇవ్వలేడు కనుక నేను ఇస్తాను. సో తన్ను వలే అవతల వాళ్ళని ప్రేమించి ఎవరినో ఒక దొంగని ఆ సంఘమునంతా కలత చేసిన వాడిని పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయుచున్నాను. అతడికి రాసిన వాళ్ళు వేరే ఆయన, ఎప్పుడు ఉత్తరాలు వేరే అని రాస్తాడు ఆయన ఉత్తరాలు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ ప్రేమ గురించినటువంటి మాట నేనే రాస్తున్నాను. ఇంకెంత చూడు అధికమైనటువంటి ప్రేమ నేనే రాస్తున్నాను. ఎటువంటి ప్రేమ ఈ పౌలులో ఉంది. అందుకని ఈ ముళ్ళుగా ఉన్నటువంటి ఈ మనిషిని ముళ్ళుని చూడలేదు, అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు చూసి. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని. ఈ ఒనేసము ఎందుకు పారిపోయి ఉంటాడు? ఒనేసం అని అడిగితే ఏం చెప్తాడు? ఎందుకు పారిపోయేవరా? ఈ ఫిలిమోను గారు చాలా భయంకరుడండి బాబోయ్. ఎవరి దగ్గర ఉండొచ్చు కానీ ఈయన దగ్గర ఉండలేదు. ఇంత క్రమమా? అన్నీ ఈ ఫిలోమోను అనే వారిలో ఉన్నటువంటి ముళ్ళు చూశాడు కానీ ఫిలోమోనులో ఉన్నటువంటి పువ్వుని అతను చూడలేకపోయాడు. ఇదే నాకు దేవుడు ఇచ్చిన ధ్యానం. ముళ్ళుగా ఉన్న వాటినే చూశాడు కానీ ఆ చెట్టు ఇచ్చినటువంటి పువ్వుని అతడు ఫిలోమోను గురించి ఏమో ఒనేసం ఎలా చెప్తాడు. మరి పౌలు ఏం చెప్తున్నాడు? నీ ప్రేమను గూర్చి ప్రేమను చూశాడు. ఫిలోమోనులో ఏముందంట అది చూడలేకపోయాడు. చాలామంది అది చూడరు, దేవుని సేవకులలో ప్రేమను చూడరు. పౌలు మాత్రం ఆత్మలో ఎదిగినవాడు కనుక ఒక మనిషిలో ఉన్నటువంటి ముళ్ళు చూడడం కాదు కానీ ఆ యొక్క సుగంధమును కలిగి ఉన్నటువంటి ఆ పువ్వుని చూస్తుంది. ఒకళ్ళు చూసేటప్పుడు వీడిని దుర్మార్గుడు, వాడిని దుర్మార్గుడు అది కాదు మనం చూడవలసి. అతని లోపల ఏ మంచి క్వాలిటీ ఉందో నీవు నీ యొక్క ఆత్మనేతరంతో చూడగలగాలి. ఫిలోమోను అంటే చాలా స్ట్రిక్ట్ మనిషి, అందరూ అలాగే అనుకుంటారు. ఓహో అందుకే ఇతడు పారిపోయాడు అనమాట అనుకుంటారు అందరూ, కానీ ఆ లక్షణాలు చూడలేదు. నీలో ప్రేమ ఉంది, అది ఫస్ట్. మీరు ఎందుకు దెబ్బనట్లు వస్తాయంటే ముళ్ళు చూస్తావు కానీ ఏం చూడవు నువ్వు? ఒకరిలో ఉన్న ప్రేమను నీవు చూడలేవు. ఒకరిలో ఉన్న ఉన్నతమైన లక్షణాలు, మంచి లక్షణాలు చూడలేవు. ఈమె ఇలా అంటుంది, ఈమె ఎప్పుడు ఇటువంటిది, ఈమె వలనే నేను ఇలా చెప్పాను అని ముళ్ళు చూస్తావు. కానీ పౌలు ఏం చూశాడు? ప్రేమను చూశాడు. నువ్వు ఇటువంటి దాను, నన్ను ఎలాగన్నాను, మొన్న ఏమన్నాను మర్చిపోయావా? అసలు 5 సంవత్సరాలతో నేను వచ్చినప్పుడే నువ్వు నన్ను ఏమన్నావో తెలిసిన, అది నేను మర్చిపోతాను అనుకుంటున్నావా నువ్వు? కానీ పౌలు అది చూడలేదు. అటు అతనిలోనూ మంచి లక్షణాలు చూస్తున్నాడు, అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళలో కూడా మంచి లక్షణాలు చూస్తున్నాడు. ఇట్స్ ఎ గాడ్లీ క్వాలిటీ. ఎప్పుడూ కూడా నువ్వు ఇటువంటి దాను, అటువంటి దాను, నాకు తెలిసిన ఇటువంటి దాను, ఈ కథ నువ్వు చూడాల్సింది. ఒకవేళ నువ్వు మ్యారీడ్ పర్సన్ అయితే నీ భర్తను చూసిన, నీ యొక్క భార్యను చూసిన, ఇది కాదు నువ్వు చూడవలసింది. ఇది చేస్తాడు, అది చేస్తాడు, డబ్బంతా ఖాళీ చేసేస్తాడు, ఈ దుర్మార్గుడు కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, నెట్టేస్తాడు, ఇది కాదు నువ్వు చూడవలసింది. లోపల ఏ మంచి కార్యం ఉందో అది నువ్వు ఆత్మనేతలతో చూడాలి. సమూయేలు వెళ్ళాడు, నిజమే సమూయేలు ప్రవక్తే, కానీ ఆ మొదటోడిని చూశాడు. మొదటోడిని చూడగానే ఏమంటున్నాడు? దేవుడు కోరుకున్నవాడు ఇతడే. ఏం చూశాడు? పై రూపాన్ని చూశాడు. ఎవరైనా చూసినప్పుడు ఏం చూస్తున్నాను? పై రూపాన్ని చూస్తున్నావు, కానీ అంతరంగంలో ఏముందో నువ్వు తెలియదు. రెండోవాడిని చూశాడు, ఆ దేవుడు ఏం మాట్లాడలేదు, అతడే అనుకుంటున్నాడు. వాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ టైం ఉన్నాడు, ఇంకెవడు లేడా? దావీదు యొక్క నాన్న కూడా వీళ్ళందరినీ అనుకుంటున్నాడు, కానీ ఆ చిన్నవాడిని గురించి చిన్నవాడు వాడు ఎక్కడో ఉన్నాడు, వాడికి మనసమ్మ ఆడెక్కడ దేవుని సేవ అనుకుంటున్నాడు నాన్న. కానీ ఎవడైనా ఉన్నాడంటే ఉన్నాడు, ఎక్కడంటే అక్కడెక్కడో ఉన్నాడులేండి అంటున్నాడు. ఏమంటున్నాడు అప్పుడు సమూయేలు? అతన్ని పిలిపించు. వస్తున్నప్పుడే దేవుడు ఏమంటున్నాడు అతనితో? నేను కోరుకున్నవాడు ఇతడే. ఈ దృష్టి ఉండాలి నీకు. ఆ దృష్టి తాత్కాలికంగా ఎందుకో పోయింది. ఇదంటే అలవాటులో పొరపాటు. ఒకరిని నేను చూసేటప్పుడు నీ అలవాటుగా ఉన్నటువంటి పొరపాటు చేస్తావు. ఆమె చెడ్డది, ఆ మంచిది కాదు, ఈమె తిడతా ఉంటుంది, అలవాటు నీకు చూడడం. నో, ఆమెలో ఏమన్నా మంచిది ఏముందేమో వెతుకు. ఇతరులో నీకు కనబడనటువంటి మంచి ఏదైనా ఉన్నదేమో వెతుకులాట. ఇది నీకు కావాలి. అప్పుడు నీవు పౌలు వలె రాణించగలవు. పౌలు యొక్క మనసు ఎలా ఉన్న చూడు. ప్రభు అయిన యేసు ఎడలను
సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును. ఫిలోమన్లో ఏముందంట? సమస్త పరిశుద్ధుల ఎదుట నీకున్న విశ్వాసం. ముందేమో ప్రభు అయిన యేసు యందు నీకున్న విశ్వాసం. విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడూ నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను. ఫిలోమన్ ఆ మాటలతో కరిగించి పడేశాడు అంతే ఫిలోమన్. ఫస్ట్ నీకున్న విశ్వాసం నాకు ఎప్పుడు జ్ఞాపకమే. ఇంకోటి ఏంటంటే నీ కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎఫ్రా కూడా అంతే కదా. కొలసీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలు పోరాడుచున్నాడు. ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ కొలసీ సంఘం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. సోదరులారా, మధ్య మధ్యలో మీ ప్రార్థన ఆగిపోతుంది. నాకు అలసిపోయినా అంటున్నాం. ఈ ఎఫ్ఎఫ్రా అనేవాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు అంట. వాళ్ళు సంపూర్ణంగా ఉండాలి, వాళ్ళు ప్రార్థనాపరులుగా ఉండాలి, వాళ్ళు ఇంకా లోతుకు వెళ్ళాలి. ఫిలోమోనుకి రాసిన పత్రికలో క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావాలననియు వేడుకొనుచున్నాను. మీ ఇంట్లో నుంచి ఇలా వెళ్ళిపోయాడు కదా అంటే నువ్వు అజాగ్రత్తగా ఉన్నావా, లేకపోతే ఏం చేసావు? అతను ఎదుట ఏదన్నా చెడపని చేసావా? అంత అజాగ్రత్త ఏంటి నీకు? ఆ అబ్బాయి పోయాడంటే నీ అజాగ్రత్త వల్ల పోయాడు అని అలా రాలేదు. ఇతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు బయటికి లాగుతున్నాడు. ఫిలోమోనులో ఉన్నటువంటి మంచి లక్షణాలు. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై శ్రేష్టమైన వరములు ఉన్నాయి నీలో. ఇతడేమో ఆ ఇంట్లోంచే పారిపోతే నీవేడవయ్యా అంత అజాగ్రత్తగా అతను పొగటేసుకున్నావు అని అనలేదు. నీలో బహుశ్రేష్టమైన వరాలు ఉన్నాయి. నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున అతని యొక్క గుడ్ క్వాలిటీస్ అన్ని ఒక్కొక్కటి రాస్తున్నాడు. 1 2 3 4 5 గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలు. ఫిలోమోనులో ఉన్న మంచి లక్షణాలు. ఆ ఫిలోమోనులో దగ్గర నుంచే పారిపోయాడు. ఫిలోమోను యొక్క ఏ ఒక్క చెడ్డ లక్షణం రాయలేదు, లేకుంటే వీక్ పాయింట్ రాయలేదు. ఒకవేళ నువ్వు ఇలా జాగ్రత్తగా ఉన్నవేమో అందుకే వాడు పారిపోయాడేమో అలా కూడా రాయలేదు. శ్రేష్టమైన కవరాలు కలిగి ఉన్నావు. యేసుప్రభు కూడా అంతే. ఎఫెసీ సంఘానికి ఏం రాస్తున్నాడు? ఎఫెసీ సంఘం ఒకేసారి నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పలేదు. ఎఫెసీ సంఘం ఏమంటాడంటే నీవు నీ క్రియలు నేను ఎరుగు, నీ క్రియలను నీ కష్టమును నీ కష్టం నేను ఎరుగుదును, నీ సహనమును నేను నీ ఎరుగుదును, సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవని శ్రేష్టమైన లక్షణాలన్నీ రాస్తున్నాడు యేసయ్య. సో పౌలు యేసయ్య మనసు కలిగి ఉన్నాడు. ఒక అతను చూసినప్పుడు అతనిలో యేసయ్యను చూస్తాడు అనమాట. మనం ఏం చూస్తున్నామంటే ఒకరిని చూసినప్పుడు అతనిలో దయ్యాన్ని చూస్తున్నాం. ఏ దెయ్యం పట్టినడా అంటున్నాము. దాని పౌలు అయితే నీలో ఉన్న అతి శ్రేష్టమైన యేసు యొక్క లక్షణాలు నేను చూస్తున్నాను అంటున్నాడు. ఎవడైనా కరిగించవచ్చు. ఈ లక్షణాలు మనం కూడా తెలుసుకుందాం. వాళ్ళలో దాగి ఉన్నటువంటి ఏమి ది బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయో అవి పట్టుకుందాం అంతే. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు శ్రేష్టమైన లక్షణాలు అవతలలో మనం చూస్తే మనం బాగుపడతాం. చెడు లక్షణాలు చూసే కొద్దిగా నువ్వు పాడైపోతావు. నీ ప్రేమను బట్టి నాకు విశేష ఆనందము ఆదరణయు కలిగేను. నీ ప్రేమను బట్టి నాకు ఆదరణ కలిగి. ఈ ఓనేసియం ఏం చెప్పుకుంటాడు? ఆయనకు అసలు ప్రేమే లేదండి, అందుకే నేను పారిపోయి వచ్చేసానండి అంటారు. సో ఇతనికి ప్రేమను పెట్టాడు, ప్రేమ భిక్షను పెట్టాడు. ఎవరికి? ఓనేసియం. సో నీ దగ్గర ఉన్నటువంటి ఎవరినైనా సరే పట్టుకోవాలి అంటే అలా పట్టాడు. ఓనేసియంను ఇలా పట్టాడు. ఫిలోమోనులో నీలో ప్రేమ ఉంది అని చెప్పేశాడు. పెద్దవాళ్ళనేమో అలా పెట్టాడు, చిన్నవాళ్ళనేమో ఇలా పట్టాడు. నేను ప్రార్థన చేసుకోవడం, ప్రభు ఇటువంటి క్వాలిటీస్ నాకు దయచి. ఇతరులను రక్షించే క్వాలిటీ ఎలా పడేసాడు వాడు. దేవుడు చక్కగా ఓనేసియం జైలుకి నడిపించేశాడు. ఏ దొంగతో ఎక్కడో పట్టబడ్డాడు, ఎక్కడికి వస్తున్నవారు అది పట్టుకొని తీసి జైలు వేశారు. అది జైల్లో అకస్మాత్తు అక్కడ ఉన్నాడు పౌలు ఉన్నాడు. ముందే పౌలుకు తెలుసు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడు యేసయ్యను
మనం చేసిన పాపాల కొరకు అతనాన్ని పాపిగా చేశాడు, శిక్ష అంతా అతను అనుభవించాడు. ఇప్పుడు పౌలు ఎలా చేస్తున్నాడంటే, అతని డబ్బంతా నేను కడతాను, ఇది మనం చేయవలసింది. అతను పనికి మాలినవాడు, ఎక్కడ పెట్టండి అతడు ఎలాగే ఉంటాడు అంటారు కొంతమంది. ఇతడేమంటున్నాడంటే యేసుప్రభుకి స్థానంలో నిలబడుతున్నాడు పౌలు. యేసుప్రభు ఏ స్థానంలో నిలబడ్డాడు? మనం చేసిన పాపాల స్థానంలో యేసే నిలబడ్డాడు. పౌలు ఏ స్థానంలో నిలబడుతున్నాడు? పౌలు క్రీస్తు యొక్క స్థానంలో నిలబడుతున్నాడు. అంతే. అదంతా నేను చూసుకుంటాను. ఎటువంటి క్వాలిటీ పౌలుకి? ప్రభువా, ఇటువంటి క్వాలిటీ మాకు దయచు. అది ఏమైనా సరే నేను భరిస్తాను, ఆ నష్టాన్ని నేను భరిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 18వ వచనం చూద్దాం. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఏ నష్టమైనను కలుగచేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడలను, ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. నా లెక్కలో. ఎంతమంది ఇలాగా మేము చేసుకున్న అప్పులే తీర్చుకోలేకపోతున్నామండి, మళ్ళీ ఇదొక అప్పు ఎవడు తీరుస్తాడంటారు. చాలా మా కష్టాలను మేము పడలేకపోతాం. అది దీనికే మేము ఇంత కష్టాలు పడుతుంటే అది ఎక్కడ మేము చేయగలం? సో నిజంగా క్రీస్తు యొక్క క్వాలిటీ మనకుందా? గలతీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆయన రక్తము కార్చి. సో యేసుప్రభు రక్తమే కార్చాడు. సో ఒకరి కొరకు మనం రక్తం కార్చడం అంటే బహుశ్రమలు మనం అనుభవించాలి. ఒకరి కొరకు, పనికి మాలిన వారి కొరకు. ఇది మనం నేర్చుకున్నాం. 1 పేతురు 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతురని. ఏ విధమైన పాపం లేని గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారు. సో మన యొక్క పాపం నుంచి మనల్ని విడుదల చేశాడు. ఆయన మన బదులుగా నిలబడి మన పాపం రుణమును తీర్చాడు. సో మనం ఎవరి కొరకు నిలబడగలుగుతున్నాం? కనీసం అర్థమన్నా చేసుకుంటున్నామా? యేసుప్రభు ఏ రీతిగా మన కొరకు శ్రమపడ్డాడు. మనం ఆది దంపతులను మనం చూస్తే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇది వద్దు అనేదాన్ని చేస్తే అదే ఆజ్ఞాతిక్రమం. సో దానిని బట్టి ఏం తెచ్చుకున్నారు వాళ్ళు? మరణం. సైతాన్ ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్పాడు? మీరు ఇది తినమున తప్పకుండా మీరు. మరి చాలామంది పాస్టర్లు ఏం చెప్తారు? మరేం పర్వాలేదు అంటారు. వాళ్ళు చెప్పిందంతా నమ్మకండి అంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు చస్తారు అన్నాడు. అదొకటే. వీళ్ళకి చావు ఎలా వచ్చింది? దేనివల్ల వచ్చింది? ఎవరి మాట విన్నారు వాళ్ళు? సైతాను యొక్క. సైతాను ఏమంటాడు? మరేం పర్వాలేదు, మరేం పర్వాలేదు, ఒక చిన్న పాపమే కదా, పెద్ద పాపం కాదు కదా. ఏసే చెప్పాడంటే అక్కడేమో వ్యభిచారం చేయవద్దు అంటే యేసుప్రభు దానికి ఏం చెప్పాడంటే నీ చూపులో జాగ్రత్తగా లేకపోతే నీ చేసినట్టే లెక్క. నరహత్య చేయవద్దు, నువ్వు కత్తితో పొడవలసిన లేదు, కానీ సహోదరుని ద్వేషిస్తే నీవు నరహంతకుడివి. ఇలాగన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. యేసుప్రభు ఏం చేశాడంటే అసలు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా ఉన్నతమైన స్థితులను పైకి లేవనెత్తాడు. అది న్యూ టెస్ట్మెంట్ అంటే. ఈ పాపము నుండి మనల్ని విడుదల చేశాడు. ఎవడైనా చంపేస్తే ధర్మశాస్త్ర ప్రకారం చంపిన వాడిని చంపారు. మరి ఇప్పుడు ఎవరు చనిపోయారు? ఏసే చనిపోయారు. అది ప్రేమ అంటే. నువ్వు చనిపోవాలి, నువ్వు చేసిన పాపాలను నువ్వు చనిపోవాలి. యేసుప్రభు చేసినట్టు మనం చేయాలి. అందుకని ఏమంటున్నాడంటే పౌలు, నేను యేసును వెంబడించినట్లుగా మీరు నన్నును, అంటే ఎలా వెంబడించాడు అన్నమాట? యేసును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నారు. మరి ఇతని కొరకు ఈయన శ్రమపడి ఈ అకౌంట్ అంతా నేను కడతాను అంటున్నాడు. ఎప్పుడు మనం కట్టు చేయగలిగింది చేస్తాను, కానీ చేయలేనిది ఎలా చేయమంటారండి నన్ను? అది అంటాం. అది రక్తం కార్చమంటుంది. నువ్వు ఎక్కడ రక్తం కార్చగలవు? నువ్వు చేసేదైతే నేను చేస్తాను, చెయ్యలేనిదైతే నేను చేయను. మరి పౌలు ఎలా కాదు కదా, అసలు ఎక్కడో జైల్లో ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తన అకౌంట్లో చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు ఇదంతా. అయినా కానీ అతనికి ఉత్తరం రాస్తాడు, ముందు నీ బాధ్యత తీసుకో,
నేను తర్వాత వచ్చి బాధ్యత తీసుకుంటాను. ఎటువంటి చక్కని యేసును పోలి నడుచుకున్నాడు. రోమా 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మత్తయి 27:46. ఏమని యేసయ్య సిలువ మీద అరుస్తున్నాడు చూడండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అంటే ఆయన నిజంగానే చనిపోయాడు. నీ యొక్క పాపమును తీసుకొని నరకమును అనిపించాడు ఆయన. అందుకని ఆయన నరకపు బాధను అనిపించవలసి వచ్చింది. సో మానవులమైన మన కొరకు ఆయన నరకయాతను అనిపించవలసి వచ్చింది. మనం ఏం చేస్తున్నామంటే ఇంకను దేవుని యొక్క ఆత్మను పొందుకోకుండా ఒకరి కొరకు మనం ఏది అనిపించలేకపోతున్నాం. మనం చేయవలసింది ఏంటి? రోమా 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయి ఇంకా పాపులుగా ఉన్నప్పుడే చనిపోయాడు. సో దేవుని సందులోకి వచ్చినప్పుడు మనం నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలి? ఈ ఒనేసిమును ఈ పౌలు ప్రేమించి తిరిగి అతనికి ఎవరిని అర్పిస్తున్నాడంటే, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొను. ఇప్పుడు ఉత్తరం తీసుకుని వెళ్ళినప్పుడు ఈ ఒనేసిము తన గురించి ఉత్తరం తీసుకుని వెళ్ళినప్పుడు ఎలా చేర్చుకోవాలంటే, ఎలా వెల్కమ్ ఇవ్వాలంట? ఈ దేవుని సేవకుడికి ఎటువంటి వెల్కమ్ ఇస్తారో, ఎందుకంటే అతడు నీకు తర్వాత పని చేస్తాడు. ఇంతకుముందు అతడు నీకు పని జరగనివాడు, కానీ ఇప్పుడైతే అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. కానీ ఇంతకుముందు నిష్ప్రయోజకుడే. పాపంలో ఉన్నప్పుడు ప్రతివాడు నిష్ప్రయోజకుడే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఎప్పుడైతే యేసుప్రభు రక్తంలో కడగబడ్డావో ఏమన్నాడు? నాకు ప్రయోజనకరుడే, నీకు కూడా ప్రయోజనకరుడిగా ఉండగలడు. సో ఎటువంటి మార్పు నీకు చూపించే ప్రేమ అవతల వారిలో ఎంత మార్పును తీసుకురాగలదు చూడండి. ప్రేమలో అంత శక్తి ఉంది. యేసు అంత ప్రేమ మనకు చూపించి మనలను భయంకర పరిస్థితి నుంచి విడుదల చేసి మనం ఇతరులు రక్షించాలని, మనం మంచి కార్యములు చేయాలని మనం సృష్టించాడు. క్రీస్తు యొక్క ప్రేమను మీరు కలిగి ఉన్నారు. క్రీస్తుకు ఉన్నటువంటి ఈ మనసును మీరును కలిగి ఉన్నారు. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా ముగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.